ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది కొంతమంది హంటర్స్ నుంచి. వీళ్ళైతే స్ట్రైక్ టీమ్ మెంబర్స్ కొంతమంది మాన్స్టర్స్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ముందు చూసుకుంటే అవి మాన్స్టర్స్ అయితే కావు, అవైతే ఒక లిజర్డ్ టైప్ బీస్ట్లు అన్నమాట. వాటిని చూసిన తర్వాత కెప్టెన్ కలెక్టింగ్ టీమ్ మెంబర్స్ కి చెప్తారు, మీరైతే వాటి దగ్గరికి వెళ్ళమాకండి, మా పక్కనే ఉండండి, మీరు సేఫ్ గా ఉంటారని చెప్పి తను అంటాడు. కానీ అది వినిన తర్వాత మన సుహో అనుకుంటాడు, ఈ సిస్టమ్ అయితే నాకు వాల్కన్ యొక్క హార్న్స్ ఇచ్చింది మాన్స్టర్స్ తో ఫైట్ చేయమని, కానీ ఇక్కడ చూసుకుంటే లిజర్డ్ టైప్ బీస్ట్లు అయితే ఉన్నాయి. కానీ ఇది ఎలా పాసిబుల్? ఎందుకంటే సిస్టమ్ నాకు ఎప్పుడు అవసరమైన ఆబ్జెక్ట్సే ఇచ్చింది, అలాంటిది ఇప్పుడు నాకు వాల్కన్ యొక్క హార్న్స్ ఇచ్చిందంటే దాని అవసరం నాకు ఉందని. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ వేరే బీస్ట్లే ఉన్నాయి. పైగా ఇప్పుడు అయిందేదో అయిపోయింది, ఇప్పుడు దీని గురించి ఆలోచించిన వేస్ట్ అని చెప్పి మన సుహో కొన్ని షాడోస్ ని ఎరైజ్ అని చెప్పి సమన్ చేస్తాడు. పైగా మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, మన సుహో కొన్ని ఎక్కువ షాడోస్ ని సమన్ చేశాడు. ఫస్ట్ మనోడు 2-3 సమన్ చేసేవాడు, కానీ ఇప్పుడు తన ఇంటెలిజెన్స్ స్కిల్ తను పెంచుకున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ 7 షాడోస్ ని తను సమన్ చేయగలుగుతున్నాడు. ఇంకా దీని తర్వాత మనకి స్ట్రైక్ టీమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. వాళ్ళైతే అక్కడ చాలా లెజర్ టైప్ బీస్ట్ ని అయితే చంపేశారు. ఇంకా వాళ్ళ లీడర్ డిసైడ్ అవుతాడు అనమాట, ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందామని. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చాలా బీస్ట్ని చంపేశారు. పైగా మన కలెక్టింగ్ టీమ్ మెంబర్స్ కూడా ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి కూడా అన్ని కలెక్ట్ చేయడానికి టైం పట్టిద్ది, అందుకనే బ్రేక్ తీసుకుందాం అని చెప్పి వీళ్ళ లీడర్ కొంచెం వెనకాలకి తిరుగుతాడు. అంతే అక్కడ చాలా గాబ్లిన్ మాన్స్టర్స్ ఒకేసారి పనిచేస్తూ ఉంటారు అనమాట. కలెక్టింగ్ టీమ్ వర్క్ మొత్తం వాళ్ళే చేస్తూ ఉంటారు. అది చూసి వీళ్ళ లీడర్ షాక్ అయిపోతాడు. పైగా తను సుహో దగ్గరికి వచ్చి అడుగుతాడు అనమాట, ఈ షాడోస్ నీవేనా అని చెప్పి. అప్పుడు మన సుహో కూడా చెప్తాడు, అవును నావే, ఏమైంది అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా లిటరల్లీ ఆ లీడర్ అయితే సుహో చేతులు పట్టుకుని మరీ అడుగుతాడు, ప్లీజ్ సుహో, నువ్వు ఎప్పుడు మా కలెక్టింగ్ టీమ్ మెంబర్ లాగానే ఉండిపో, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ మన సుహో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా నుంచి ఒక హంటర్ చెప్తాడు అనమాట, మాకైతే ఒక మంచి డెడ్ బాడీ దొరికిందని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన సుహో ఇంకా వాళ్ళ లీడర్ కూడా షాక్ అయిపోతారు. కానీ మన ప్రొఫెసర్ కే తెలిసిపోయింది అనమాట. తను సుహోని అడుగుతాడు, సుహో ఇది అదేనా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన సుహో చెప్తాడు, ఇది అదే, ఇదే ఆ బీస్ట్ బాన్, మన కాలేజ్ మీద కూడా అటాక్ చేసింది వీళ్ళే అని చెప్పి తను అంటాడు. కానీ అది వినిన తర్వాత మన లీడర్ చెప్తాడు అనమాట, ఇదేంటి ఏదైనా కొత్త స్పీషీషా అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన టీచర్ కూడా చెప్తాడు అనమాట, అవును వీళ్ళు ఒకసారి మా కాలేజ్ మీద దాడి చేశారు, అప్పుడే మేము ఫస్ట్ టైం వీళ్ళతో ఫైట్ చేశామని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే ఎంకల్ నుంచి ఒక హంటర్ వీళ్ళందరికీ చెప్తాడు అనమాట, నాకు ఇంకెక్కువ డెడ్ బాడీస్ దొరికే, వెంటనే ఇటు రండి అని చెప్పి తను వీళ్ళందరినీ పిలుస్తాడు. అసలు ఈ మొత్తం చూసిన తర్వాత వీళ్ళందరూ అనుకుంటారనమాట, ఇప్పుడు ఈ రైడ్ ని ఇక్కడే ఆపేసి వెంటనే అసోసియేషన్ కి వెళ్ళి ఇది మొత్తం ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. కానీ మన లీడర్ అనుకుంటాడు, ఈ డెడ్ బాడీస్ అయితే ఒక నార్మల్ సివిలియన్స్ వి, హంటర్స్ అయితే కావు, అలా అయితే మనకి ముందు ఇలాంటి మోన్స్టర్స్ తో ఫైట్ చేయడానికి కూడా అంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన టీమ్ లో డి ర్యాంక్ హంటర్స్ ఇంకా సి ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, అందుకనే మనకంత డిఫికల్టీగా అయితే ఏం ఉండదు. కాబట్టి మనం ఇంకా ఈ రైడ్ ని కంటిన్యూ చేద్దామని చెప్పి తను అంటాడు. అది విని మన సుహో కూడా షాక్ అయిపోతాడు. పైగా తను చెప్తాడనమాట, మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు, ఆ మోన్స్టర్స్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను అంటాడు. కానీ మన సుహో మాటలు వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు మన ఇన్స్ట్రక్టర్ చెప్తారనమాట సుహోకి, అయితే సుహో మనం ఇంకోసారి ఆ బీస్ట్ బాన్ తో ఫైట్ చేయాలా ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన సుహో చెప్తాడు, లేదు ఇక్కడ ఏదైనా డేంజరస్ గా జరిగితే ఫస్ట్ మనం ఇద్దరం ఇక్కడ నుంచి పారిపోతాం లేండి అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత ఆ హంటర్స్ అందరూ ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటారు. ఇంకా దీని తర్వాత మనకు ఒక చాంబర్ వైపుకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూసుకుంటే చాలా మంది మనుషులు ఆ బ్లూ ఫ్లేమ్స్ తో కాలిపోతున్నారు అనమాట. ఇక్కడ లిటరల్లీ వాళ్ళు చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. పైగా కింద అయితే మీరు కొంతమంది మోసెస్ ని కూడా చూసుకోవచ్చు అనమాట. వాళ్ళైతే హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. మీకు సింపుల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ లో మనకి చెప్పారు కదా, మన బ్రాగి కొంతమంది హ్యూమన్స్ ని ఇలా కిడ్నాప్ చేస్తున్నాడని. కిడ్నాప్ చేసి పంపించేది ఎవరికో కాదు, ఈ మాన్స్టర్స్ కే. పైగా ఈ మాన్స్టర్స్ అయితే ఈ మనుషుల్ని ఒక వుడ్ లాగా ఉపయోగిస్తున్నారు అనమాట. అంటే వుడ్ ని ఇలా కాల్చి దాని నుంచి ఎనర్జీ తీసుకుంటారు, ఇక్కడ మనుషుల్ని కాల్చి దాని నుంచి ఎనర్జీ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో ఎనర్జీ తీసుకుని వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి మీరు అడగచ్చు. వీళ్ళైతే ఆ ఎనర్జీతో స్టార్ డస్ట్ ని అయితే క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇదైతే ఒక క్రిస్టల్ లాగా ఉండిద్ది, దీన్ని ఒకసారి యూజ్ చేస్తే ఒక మనిషి అయినా మాన్స్టర్ అయినా చాలా స్ట్రాంగ్ గా మారిపోతాడు. పైగా ఆ స్టార్టర్స్ ని క్రియేట్ చేయాలంటే దాని యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హ్యూమన్ బాడీ అన్నమాట. అందుకనే వీళ్ళు మనుషుల్ని ఇలా కిడ్నాప్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం వీళ్ళైతే ప్రొడక్షన్ ని పెంచలేకపోతున్నారు, ఎందుకంటే మన బ్రాగి వీళ్ళకి మనుషుల్ని ఇవ్వట్లేదు కదా, అందుకే వీళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళకి వేరే సప్లయర్ కావాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. బై ద వే గైస్, వీళ్ళు ఇలా ప్రొడక్షన్ పని చేస్తున్నారు కదా మనుషులతో, ఇలా ఒక కంపెనీ లేదన్నమాట, వీళ్ళు చాలా
బ్రాంచ్లు వేరే వేరే చోట కూడా ఉన్నాయి. సో బ్యాక్ టు చోప్రో, ఇక్కడ ఈ బీస్ట్లు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే వీళ్ళు సెన్స్ చేస్తారు అనమాట, కొంతమంది హంటర్స్ ఇక్కడ వస్తున్నారని చెప్పి. అందుకే ఒక బీస్ట్ చెక్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. కానీ వెనకాల నుంచి ఇంకో బీస్ట్ చెప్తాడు అనమాట, నువ్వు వాళ్ళందరినీ ప్రాణాలతో తీసుకునిరా, ఎవరిని చంపమాక అని చెప్పి తను అంటాడు. ఇంకా తిను కూడా సరే అని చెప్పి ఆ హంటర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దీని తర్వాత మనకి స్ట్రైక్ టీమ్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన స్ట్రైక్ టీమ్ అయితే చాలా మోషన్స్ ని డిఫీట్ చేశారు. ఇక్కడ మనోళ్ళకి కూడా గాయాలు తగలాయి. ఇక్కడ హీలర్ కూడా వీళ్ళని హీల్ చేస్తున్నాడు. ఇంకా మన లీడర్ చెప్తాడు, ఇక్కడికి వచ్చి మనం చాలా మంచి పని చేసాం, మనకి చాలా మెటీరియల్స్ దొరికాయి, ఫైనల్లీ నేను కొంచెమైనా సేవింగ్స్ చేశానని చెప్పి తను వెంటనే తన జేబులో నుంచి స్టార్ డస్ట్ ని బయటికి తీస్తాడు. అది చూసి మన మిగతా హంటర్స్ కూడా షాక్ అయిపోతారు అనమాట. వాళ్ళు అడుగుతారు, లీడర్ ఇది నిజమేనా, ఈ స్టార్ డస్ట్ ని ఉపయోగిస్తే పవర్స్ పెరుగుతాయంట, ఇది నిజమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు మన లీడర్ కూడా చెప్తాడు, అవును ఇది నేను కూడా విన్నాను, కానీ మీరు వింది నిజమే, ఒకవేళ ఇది లో ర్యాంక్ హంటర్ తింటే తన లెవెల్ మొత్తం పెరిగిపోయిద్ది, కానీ ఇది మొత్తం 1 వీక్ వరకే ఉండిద్ది, 1 వీక్ తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోయిద్ది అని చెప్పి తను అంటాడు. కానీ గైస్ అప్పుడే ఆ బీస్ట్ వచ్చి మన లీడర్ ని నాక్ డౌన్ చేసేస్తాడు అనమాట. మొత్తానికి చంపలేదు, జస్ట్ తన్ని నాక్ చేసేస్తాడు. అది చూసిన వెంటనే మన హంటర్స్ కూడా కంగారు పడిపోతారు అనమాట. వాళ్ళకైతే అర్థమైపోయింది అది స్ట్రాంగ్ బీస్ట్ అని. అందుకనే అందరూ కలిసి దాడి చేద్దామని చెప్పి వాళ్ళందరూ రెడీ అవుతారు. అది చూసి ఆ బీస్ట్ చెప్పిద్ది, మీరందరూ నాకు కొంచెం స్ట్రాంగ్ హంటర్స్ లాగా కనిపిస్తున్నారు, బహుశా నేను కూడా మీ పవర్ ని మ్యాచ్ చేయాలేమో అని చెప్పి తను వెంటనే ఒక స్టార్ డస్ట్ తీసి మింగేస్తాడు. అసలు అది చూసిన వెంటనే మన హంటర్స్ అందరూ కంగారు పడిపోతారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అదొక బీస్ట్, తన దగ్గర స్టార్ డస్ట్ ఎలా వచ్చింది, పైగా సెకండ్ థింగ్ అది మాట్లాడుతుంది. బ్రో ఒక బీస్ట్ ఎలా మాట్లాడిద్ది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మన హంటర్స్ కంగారు పడిపోతారు. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆ బీస్ట్ కి పవర్స్ వచ్చేస్తాయి. ఇంకా బీస్ట్ ప్రతి ఒక్కరిని నాక్ చేసి వాళ్ళందరినీ తనతో పాటు వాళ్ళ బేస్ కి తీసుకెళ్లిపోయింది. కానీ గైస్ ఇక్కడ మన సుహో ఇంకా తన టీచర్ అయితే వేరే ప్లేస్ లో ఉన్నారనమాట. వాళ్ళైతే కలెక్టింగ్ టీమ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వాలా. కానీ అప్పుడే మన సుహోకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో మన సుహోకి ఒక కొత్త క్వెస్ట్ ఉండిద్ది అనమాట. అదేంటంటే ఇప్పుడు తన టీమ్మేట్స్ ని ఒక మాన్స్టర్ తీసుకెళ్లిపోయింది, మన సాంజింగ్ వెళ్ళి వాళ్ళని సేవ్ చేసుకుని తీసుకొని రావాలి, ఇదే క్వెస్ట్. కానీ గైస్ ఇక్కడ చూసుకుంటే డంజన్ కి వెళ్ళేటప్పుడు మొత్తం 10 మెంబర్స్ వెళ్ళారనమాట, అంటే స్ట్రైక్ టీమ్ లో. కానీ ఇక్కడ చూసుకుంటే 7 మెంబర్స్ మాత్రమే ఇంకా బ్రతుకున్నారు. వాళ్ళే ఇప్పుడు మన సుహో కూడా సేవ్ చేయాలన్నమాట. అంటే ఆ బీస్ట్ కొంతమందిని చంపేసింది. అందుకనే మన సుహో అయితే వెంటనే వాళ్ళ టీచర్ కి చెప్తాడు, చూడండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే వేరే హంటర్స్ ని ఏదో బీస్ట్ తీసుకెళ్లిపోయింది, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తను అంటాడు. కానీ వాళ్ళ టీచర్ చెప్తాడు అనమాట, నీకెలా తెలుసు అని చెప్పి. ఇంకా మన సుహో చెప్తాడు, నేను సెన్స్ చేయగలుగుతున్నాను, ప్రస్తుతం మన స్ట్రైక్ టీమ్ మెంబర్స్ అందరూ ప్రమాదంలో ఉన్నారు, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత మన సుహో యొక్క టీచర్ చెప్తాడు అనమాట, ఇంతకి ఇక్కడ ఉండి నువ్వేం చేస్తావు సుహో అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన సుహో చెప్తాడు, నేను ట్రై చేస్తా ఆ హంటర్స్ ని కాపాడడానికి, కానీ నాకు గ్యారంటీగా తెలీదు నేను వాళ్ళని సేవ్ చేయగలుగుతానో లేదో, అందుకనే మీరు వెళ్ళి బయట నుంచి హెల్ప్ ని తీసుకొని రండి అని చెప్పి తను అంటాడు. అది విని మన ఇన్స్ట్రక్టర్ కూడా అర్థమైపోయింది తను ఏం చేయాలో. సరే అని చెప్పి తను చాలా స్పీడ్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాతే మన సుహో కూడా గ్రే ని పిలిచి వీళ్ళిద్దరూ మర్చ్ అవుతారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన సుహో చేతిలో ఆ గౌంట్లెక్సే ఉన్నాయి. ఇంకా తను చెప్తాడనమాట, నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళందరినీ సేవ్ చేయాలని చెప్పి మన సుహో చాలా స్పీడ్ లో ముందుకెళ్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హంటర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, ఆ బీస్ట్ అయితే ఆ హంటర్స్ అందరినీ తీసుకుని వచ్చింది. అది చూసి ఇంకో బీస్ట్ చెప్పిద్ది, నువ్వు కరెక్ట్ టైం కే వచ్చావు బ్రదర్, ఈ వుడ్ చాలు, మనం వెంటనే ఆ గేట్ ని ఓపెన్ చేసేయచ్చు, అయితే ప్రాసెస్ మొదలు పెట్టండి అని చెప్పి ఆ బీస్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. పైగా ఈ ప్యానెల్ లో మీరు ఈ బీస్ట్ పిక్ ని అయితే చూసుకోవచ్చు. మన బ్రాగీ కళ్ళలో నుంచి ఎలాంటి లైట్ అయితే వచ్చిందో సేమ్ అలాంటి లైటే ఈ బీస్ట్ కళ్ళ లోపల నుంచి కూడా వస్తుంది. ఇంకంతేకాదు ఈ బీస్ట్ మనకి స్టార్ డస్ట్ గురించి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్ది అనమాట. ఈ బీస్ట్ చెప్పిద్ది ఈ స్టార్ డస్ట్ ని చేయడం చాలా కష్టం, పైగా ఈ స్టార్ డస్ట్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి కన్జ్యూమ్ చేస్తే పొటెన్షియల్ ఎలాగో పెంచిద్ది, మ్యాజిక్ పవర్ పెంచిద్ది, కానీ దానికి బదులుగా ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజర్ యొక్క లైఫ్ స్పాన్ ఇది తీసేసుకునిద్ది అనమాట. ఇదే పెద్ద సైడ్ ఎఫెక్ట్. కానీ వీళ్ళు మన బీస్ట్ బాన్ యొక్క ఫ్లేమ్స్ ని ఇంకా హెల్ ఫ్యాన్ ని రెండింటిని కలిపేసి మళ్ళీ స్టార్ డస్ట్ యొక్క ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు అనమాట. ఇదైతే ఒక కొత్త రెసిపీ, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ అయిపోతాయి. మీరు అడగచ్చు, బ్రో ఈ డీమెన్స్ కి ఈ కొత్త రెసిపీ ఎవరు ఇచ్చారని చెప్పి మీరు అడగచ్చు. ఈ రెసిపీ ఇచ్చింది ఎవరో కాదు, ఆ గాడ్స్ యొక్క సర్వెంట్స్ అన్నమాట. అంటే ఆ
గాడ్స్ యొక్క ఫాలోవర్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ స్టార్ డస్ట్ యొక్క రెసిపీ ఇచ్చి ఇంకా మైండ్ కంట్రోల్ చేసే క్రిస్టల్స్ ఇచ్చి వెళ్ళారనమాట. ఇలాంటి క్రిస్టలే వీళ్ళు మన బ్రాగీ కళ్ళల్లో పెట్టారు. ఇంకంతేకాదు ఈ డిమెన్స్ అన్ని ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా లో ర్యాంక్ డిమెన్స్ అన్నమాట. వీళ్ళకి ఆ స్టార్ డస్ట్ తీసుకున్న తర్వాతే ఈ పవర్స్ దొరికాయి. ఇంకప్పుడే ఈ డీమెన్ అయితే ఒక హంటర్ ని సెన్స్ చేసిద్ది. అసలు ఎవడబ్బా అని చెప్పి వెనకాల తిరిగి చూస్తే ఆ గేట్ పగలగొట్టుకొని మన సుహో వచ్చేస్తాడు. దాన్ని చూసిన వెంటనే మన డీమెన్ కూడా తన మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు అనమాట. కానీ మన సుహో అయితే ఇది మొత్తం చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన ముందు చాలా స్ట్రాంగ్ అయిన డీమెన్స్ ఉన్నాయి. ఇంకంతేకాదు ఆ డీమెన్స్ వెంకాల అయితే చాలా మిస్ట్ బాన్స్ ని కట్టేసి వాటి యొక్క ఎనర్జీని డ్రైన్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏదైనా రిచువల్ చేస్తున్నారా అని చెప్పి మన సుహో అనుకుంటాడు. ఇంకప్పుడే తనకి నోటిఫికేషన్ వచ్చింది అనమాట, కరెంట్ సర్వైవర్స్ నెంబర్ 7 అని చెప్పి. అది చూసి మన సుహోకి అయితే కొంచెం రిలీఫ్ గా ఉండిద్ది అనమాట. కానీ అప్పుడే ఆ డీమన్ కత్తి మన సుహో గొంతు దగ్గరికి వచ్చేసింది. మన సుహో వెంటనే దాని నుంచి డాట్ చేస్తాడు. పైగా ముందు నుంచి మన సుహోనే ఒక స్పెషల్ అటాక్ చేస్తాడు అనమాట. దాంతో ఆ డీమన్ అయితే ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన తర్వాత మిగతా డీమన్స్ కి అయితే అర్థమైపోయింది, వీడైతే నార్మల్ ఓడు కాదు, వీడిని మనం కలిసికట్టుగా ఓడించాలని చెప్పి వీళ్ళు కూడా ఆ క్రిస్టల్స్ ని తినేస్తారు. దాంతో వీళ్ళందరూ కలిసి మన సుహో మీదకి అటాక్ చేస్తారు. తనుడు డాట్ చేస్తూ ఎంకల్కి వెళ్తాడు అనమాట. కానీ ఎంకల్కి వెళ్ళిన తర్వాత మన సుహోకి తెలిసింది తన ఎంకల ఆల్రెడీ ఒక డీమెన్ ఉన్నాడు. ఇంకా డీమెన్ అయితే వెంటనే ఒక పెద్ద ఎలక్ట్రిక్ అటాక్ చేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన సుహో బాడీ మొత్తంలో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అయితే పాస్ అయ్యింది అనమాట. మనోడు పరిస్థితి అయితే ఇప్పుడు చాలా బ్యాడ్ గానే ఉంది. ఇక్కడ లిటరలీ మనోడికి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంకప్పుడే చాలా కష్టంగా ఎరైజ్ అని అంటాడు. ఇంకప్పుడే తన లోపల నుంచి చాలా బీస్ట్లు అయితే బయటకు వచ్చేస్తాయి. అది చూసి ఆ డీమెన్స్ అయితే కంగారు పడిపోతారు అనమాట. ఎందుకంటే ఇవి నార్మల్ బీస్ట్లు అయితే కావు, ఇవి షాడో సోల్జర్స్. ఇలా అయితే ఒకడే చేయగలడు, అదే షాడో మోనార్క్. అయితే వీడు ఎవడు షాడో మోనార్క్ అని చెప్పి వాళ్ళైతే కంగారు పడిపోతారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే తిను సాంజింగ్ యొక్క కొడుకు. పైగా మన సుహో ఎంకలున్న మోన్స్టర్ ని పట్టుకుని ఇసిరేసి కొడతాడు అనమాట. దెబ్బక మోన్స్టర్ ఎక్కడో వెళ్ళిపోతాడు. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెండు అన్న తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకడు చెప్తాడు, అన్న వీడు వాడే కదా అని చెప్పి ఒక బీస్ట్ అయితే భయపడిపోతూ ఉంటాడు. కానీ రెండో ఆయన చెప్తాడు, లేదు తమ్ముడు, వీడు షాడో మోనార్క్ అయితే కాదు, ఎందుకంటే షాడో మోనార్క్ తో పోల్చుకుంటే వీడు చాలా వీక్ గా ఉన్నాడు. ఒకవేళ మనం ముగ్గురం తలుచుకుంటే వీడిని మనం ఇక్కడే చంపేయచ్చు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకోసారి అటాక్ చేస్తారు. దెబ్బక అటాక్ తో అన్ని షాడో సోల్జర్స్ పోతాయి అన్నమాట. మీరు ఇక్కడ సుహోని కూడా చూసుకోవచ్చు. తను చెప్తాడనమాట, నేను ఇంకా ఎక్కువసేపు ఇలా ఉండలేను, నేను తొందరగా ఏదో ఒకటి చేయాలి, వీళ్ళు ముగ్గురు ఇలాగే దాడి చేస్తే నేను ఓడిపోతానేమో అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే తను అనుకుంటాడు, నా దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది కదా, అయితే అది ఉపయోగిద్దామని చెప్పి తను అనుకుంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన బీరు అయితే బ్రాగీ యొక్క ఫుల్ బాడీ అయితే తినలేదు అనమాట. ఎందుకంటే మన సుహో చెప్తాడు, నాకు తెలిసి బ్రాగీ మనకి పనికి రావచ్చు, అందుకు నేను తిన్ని మొత్తం తినమాక బీరు, కొంచెం నాకు వదిలే, నేను తిన్ని వాడుకుంటా, ఒక సోల్జర్ లాగా మనకి చాలా విశ్వాసంగా ఉంటాడు అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత తన ప్రీవియస్ మాస్టర్ మన గ్రే కూడా దానికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇంకా దీని తర్వాత మనం ప్రెజెంట్ లోకి వస్తాం. ఇక్కడ మన సుహో వెంటనే షాడో డంజన్ యొక్క కీతో షాడో డంజన్ ని ఓపెన్ చేసి ఎరైజ్ అని అంటాడు. ఆ డంజన్ లోపల మనం బ్రాగీని కూడా చూసుకోవచ్చు అనమాట. తనకైతే మన సుహో యొక్క మాటలు వినిపిస్తాయి, నువ్వు ఇంతకాలం ఒక రిగ్రెట్ లో బ్రతికావు, కానీ నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు ఇప్పుడు ఎవరి కంట్రోల్లో లేకుండా స్వేచ్ఛగా నా కోసం ఫైట్ చేయొచ్చు అని చెప్పి తను అంటాడు. ఇంకంతే బ్రో, ఆ మాటలు వినిన తర్వాత మన బ్రాగీ యొక్క షాడో అలా పైకి వచ్చింది బ్రో. అది చాలా బ్యాడస్ గా ఉండిద్ది, మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. అది చూసి ముందు ఒక డీమన్ చెప్తాడు అనమాట, బ్రాగీ అది నువ్వా, అయితే నిన్ను చంపింది కూడా వీడేనా అని చెప్పి తను అరుస్తాడు. పైగా అప్పుడే అక్కడ ఒక రెడ్ గేట్ ఓపెన్ అయిపోయింది అనమాట. అందులో నుంచి ఒక ఎల్ఫ్ అమ్మాయి అయితే బయటకు వచ్చింది. అసలు దీనెవరో మన ఓజీ సబ్స్క్రైబర్స్ కి మాత్రం తెలుసు అనమాట, ఎందుకంటే మనం దీన్ని ఆల్రెడీ సోలో లెవెలింగ్ లో చూసాం. సో దీని పేరు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంతటితో ఈ చాప్టర్ అయితే ముగిసిద్ది గైస్. ఇంకా జస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి, మనం సోలో లెవెలింగ్ తో కోటప్ అయిపోతాం. పైగా మీలో చాలా మంది చెప్పారనమాట, బ్రో మాంగా రాగానే వీడియో చేయొచ్చు కదా అని చెప్పి. నాకు చేయాలనే ఉంది, కానీ వీడియో చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది, జస్ట్ 4 minutes వచ్చింది అంతే. అప్పుడు మీరు చెప్తారనమాట, అదేంటి బ్రో ఇంత చిన్న వీడియో చేసావేంటి, కొంచెం పెద్దది చేయొచ్చు కదా అని చెప్పి మీరు అడుగుతారు. అందుకే ఈ గోళం మొత్తం దేనికి రా బాబు అని చెప్పి నేను 2-3 చాప్టర్స్ కలిపి వీడియో చేస్తున్నా. కానీ ఇవాళ మాత్రం మీరు నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి, మీకు టైం తీసుకుని చేసే లాంగ్ వీడియోస్ కావాలా, లేకపోతే చాప్టర్ రిలీజ్ అయిన వెంటనే వచ్చే 4 నిమిషాల వీడియో కావాలో కామెంట్స్ లో చెప్పండి.
చెప్పండి. సో నేను దాన్ని బట్టే వీడియోస్ చేస్తా. మేబీ కామెంట్ సెక్షన్ లో ఒక పోల్ ఉండిద్ది. సో మీ యొక్క ఆన్సర్ ఇచ్చేయండి, లేకపోతే కామెంట్స్ లో టైప్ చేసేయండి. ఇంక ఈ వీడియో అయితే ఎంతవరకు గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో మనం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.